దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థన చేసుకునే వెళ్దాం. అందరూ సిద్ధంగా ఉండాలని ప్రభువుని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు తండ్రి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, ప్రభు ఆ సందర్భాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా మేము పాడుతున్న పాటలు దీవించండి, ఆరాధనని వాక్య పరిచయం దీవించండి. అనేకులకు దీవెనకరంగా చేయండి. ఆయన లైవ్ని ఆశీర్వదించండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ప్రభు కరెంటును, నెట్వర్క్ని, నన్ను మమ్మల్ని అందరినీ, బిడ్డలందరినీ మీ స్వాధీనంలో మీ కృపలో దాచిపెట్టి లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్లుగా లైవ్ని దీవించండి. కడిగి పవిత్రపరిచి వాడుకోవాలి. యేసు నామములో ప్రార్థన ఇచ్చిన తండ్రి, ఆమేన్. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి, అందుకోవా నీకే నా దేవా తండ్రి, అందుకోవా ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, ఎల్లటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన పాడదాం. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి, అందుకోవా నీకే నా దేవా తండ్రి, అందుకోవా ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన, చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన పాడదాం. తండ్రి నీవే నా దేవా తండ్రి, అందుకోవా నీకే నా దేవా తండ్రి, అందుకోవా ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన,
అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మన దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించటం మంచిది, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, స్తోత్రం చేయటం ఒప్పిదము. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను స్తుతించటం మంచిది, అది ఎంతో మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదము. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఇట్స్ అట్ యాక్సెప్టబుల్, ఇట్స్ అ గుడ్ అని దేవుడు వాక్యం చెప్తుంది. మనందరం అలాగా కళ్ళు మూసుకుని చేతుల పైకెత్తి, దేవానికి వందనాలయ్యా, ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలను తండ్రి, ఏమివ్వగలను తండ్రి, ఏమివ్వగలను ప్రభు. ఇదిగో మీ సన్నిధికి నన్ను స్తుతించడానికి ఉన్నవాడను వాడవు నీవే, రానున్న వాడవు నీవే, ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కొన్నవాడవు నీవే, రానున్న వాడవు నీవే, రానున్న వాడవు నీవే, కన్నావు నీవే, కొన్నావు నీవే, ఓసన నీవే. ఆమేన్. కొన్నావు నీవే, కొన్నావు నీవే, ఓసన నీవే. పాడదాం. నీవే 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 నీవే, మార్పులేని వాడవు నీవే. ఎస్ లార్డ్. నన్ను మార్చు వాడవు నీవే, మార్పులేని వాడవు నీవే, నన్ను మార్చు వాడవు నీవే, నడిపించు వాడవు నీవే, విడిపించు వాడవు నీవే, నడిపించు వాడవు నీవే, విడిపించు వాడవు నీవే, శక్తియు నీవే, సారథి నీవే, చుక్కాని నీవే, శక్తియు నీవే, సారథి నీవే, చుక్కాని నీవే, నీవే 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 యేసయ్యా. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మహత్కార్యములను బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులతో ఉందాం. ఇంతవరకు కాపాడిన దేవుడు, ఎంతవరకు నడిపించిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. మనం అందరం కలిసి అలాగనే కళ్ళు మూసుకుని కృతజ్ఞతాస్తుతులతో లెట్స్ కమ్ టు హిస్ ప్రెసెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. కృతజ్ఞత హృదయంతో వద్దాం ప్రభు సన్నిధి. అంత మంచి దేవుడు అయ్యా, నా రక్షణకర్త నీకు వందనాలయ్యా, నా యజమానుడా నీకు వందనాలయ్యా, నా నాయకుడా, నా తండ్రి, నా కాపరి, నా నాయకుడా, నా యజమానుడా నీకు స్తోత్రం, నా పోషకుడా, నన్ను కాపాడే దేవుడా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులతో వస్తున్నాం నీ పాదాల దగ్గరికి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అలాగే స్తుతిస్తుండగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మిరకల్స్ విల్ బి హ్యాపెన్. గాడ్ ఈస్ అబౌట్ టు డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. He is waiting to do wonders in your life. He is worthy to be praised. Amen, amen, amen. He is here right now to touch you, to touch your situation. It might be
very worst situation, God will make you, God will prepare a way. God is going to change you ups and down and to be a blessing to many. Amen. Praise the Lord. Worship the Lord. Worship the Lord. దేవుని సేవకులు ప్రార్థన చేస్తే తర్వాత మన వాక్యం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ప్రేమగల దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, నాయన నమ్మదగిన వాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా స్తుతి ఆరాధనలు మీరు దిగి వచ్చారయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. నీ దాసును అభిషేకించండి, బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి ప్రభా, నీకు వందనాలు. ఎంతమంది అయితే ఫేస్బుక్ లైవ్ ద్వారా నాయన నీ వాక్య వినాలని వచ్చారో వాళ్ళ హృదయాలు మీరు తాకండి నాయన, వారితో మీరు మాట్లాడండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ఏసయ్యా. ఏసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవు ప్రభా తండ్రి, నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం ప్రభా. అయ్యా నీవు వస్తావని నాయన త్వరలో ప్రభా. అయ్యా నీ రాకడ కొరకు మేము అందరూ ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. నీ బిడ్డల హృదయాలు మీకు తెలుసు నాయన, నీ బిడ్డల యొక్క ప్రభా పరిస్థితి అంతా మీకు తెలుసును ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా నాయన యేసయ్యా యవన బిడ్డలను తాకండి, యవన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. బంధకాలను యవన బిడ్డలు విడిపించండి నాయన. సాతాను యొక్క పాపంలోను శాపంలో కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు విడిపించండి ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా యేసయ్యా నువ్వు నమ్మదగిన దేవుడివి. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం. ఎర్ర సముద్రం నాయన 2 పాయలుగా చేసిన దేవుడు తండ్రి. అయ్యా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు నువ్వు ఒక్కడవే సజీవుడివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. జీవం గల దేవుడు అయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు జీవం గల దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. బంధువులు స్నేహితులకి ప్రతి ఒక్కరు రక్షణ మార్మత ఇచ్చేయండి. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాల చుట్టూ వారి బిడ్డలు మీరు ఆశీర్వదించి మహిమ పొందమని అడుగుతున్నాను దేవ. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి, వారి గాయాలు కట్టండి అయ్యా. ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో ప్రభా, శ్రమలు తట్టుకోలేకపోతున్నారో, మానసిక ఒత్తిడితో భయపడిపోతున్నారో ఇప్పుడే వారిని తాకండి. నీరసం తండ్రి అయా అలసట అన్ని యేసు నామంలో తొలగిపోవును గాక తండ్రి. గొప్ప శక్తితో బలముతో ధైర్యముతో తండ్రి అయా నీ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలయ్యా. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రభు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి నీ బిడ్డల పట్ల నాయన. తండ్రి మెలకు కలిగి నాయన ఉండమన్నావు ప్రభా. ఎల్ల వేళలా ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండమన్నావు ప్రభా. నిజమే నాయన మేము కనిపెట్టుకుని ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా చీకటి నేస్తున్నామలో బంధిస్తున్నాను, దురాత్మశక్తులు వేస్తున్నామలో బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలన్నీ కోల్చండి, వాడి వ్యతిరేక శక్తులు వేస్తున్నాం లయపరచండి. వాడి ఆలోచన ఏది నెరవేరకూడదు ప్రభా తండ్రి, వాడి కుయుక్తులు ఏమి పని చేయకూడదు ప్రభా, నీకు వందనాలు దేవా. నీకు వందనాలు తండ్రి. నీకు విరోధంగా రూపించబడని అయితే వర్ధిల్లదన్నావు. నువ్వు నా పక్షానుండగా నాకు విరోధి ఎవడు ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. ఎవరైతే దీనుడై నీ పాదాల దగ్గర నాయనా అయ్యా సాగిలపడి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబు దయచే నాయన, నీకు వందనాలు తండ్రి. ఎన్నో దినాలు బట్టి నాయన తండ్రి కార్యాలు జరగట్లేదు అన్న వాటన్నిటికీ మీరు సమాధానము దయచేయండి, పరిష్కారము దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా నాయన తండ్రి అయ్యా మేము ధనవంతులు కావాలని ప్రభా నువ్వు దరిద్రుడు అయిపోయావయ్యా. అయ్యా నాయన నువ్వు శ్రీమంతుడివి అయ్యా, తేజస్సు కలిగిన దేవుడు, ధననిధి గల దేవుడు ప్రభా. అయ్యా నువ్వు ప్రేమ గల దేవుడు ప్రభా, నీకు వందనాలు. మా కోసం అన్నీ విడిచిపెట్టి అయ్యా మానవ నాయన తండ్రి అయ్యా తండ్రి ప్రభా శరీరధారివై తండ్రి మా యొద్ద నివసించినట్లు ప్రభా తండ్రి ఎన్నో నాయన త్యాగం చేసావు, ఎంతో త్యాగం చేసావు ప్రభా. మనుషులు వాటిని లక్ష్య పెట్టట్లేదు. మనుషులు ప్రభా నాయన దేనికి పరిగెడుతున్నారో తండ్రి వారికే తెలియట్లేదు ప్రభా. వారిని క్షమించండి ప్రభా, ఆశను పుట్టించు అయ్యా. నీ నాయన నీ కొరకు జీవించే ఆశను వరకు పుట్టించండి ప్రభా, నీకు వందనాలు. వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా. ఎంత కాలం నుంచి వాక్యం వింటున్నారో, సువార్తను ప్రభా ఎంతమంది వింటున్నారో వారి మనోనేత్రాలు తెరవండి నాయన, నీకు వందనాలు.
వందనాలు అయ్యా. ఈ వాక్యం ప్రపంచం అంతా అందించబడుతుంది. అనేక ప్రాంతాల దేశ విదేశ నలుమూల ప్రాంతాలు ఈ వాక్యం అందించబడుతుంది తండ్రి. నాయనా యేసయ్యా, సాతాను యొక్క క్రియలను యేసును లయపరచండి. అందరూ వాక్యం వినాలి ప్రభా. విని దాని ప్రకారంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను. వారి కట్లు వారి బంధకాలని తెంచివేస్తున్నామములో తండ్రి. నాయన మీ నామాన్ని గణపరచుకోండి, హెచ్చించుకోమని నీ దాసును అభిషేకించి బలమైన శక్తివైన వాక్యంతో నింపమని. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఈ రాత్రి కసంలో అద్భుత రాత్రిగా జరిగించమని మహిమా గంతలు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను మీ ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 100 కీర్తన 100వ కీర్తన 100వ కీర్తన బైబిల్ చూద్దాం. 100వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 3-4 వచనం చదువుతాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కనపరచు. పిల్లలు, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం 4వ వచనం మీతో మాట్లాడతాను. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ అన్నది. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి. whenever we come to his presence, whenever we enter in his presence, we should have thanksgiving heart. కృతజ్ఞత హృదయం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారం. మనం పుట్టించుకోలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు కూడా మనం రూపింపబడుచున్న సమయంలో పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు మనల్ని చూచాయి. దినదినము పెరుగుతున్నప్పుడు ఎముకలు, మూలుగులు, రక్తము, కీళ్ళు, అవయవాలన్నీ ఏర్పాటు చేయబడుతున్నప్పుడు ప్రభువే మనల్ని చూశాడు. గర్భంలో ఉంటుండగానే పిల్లలు ముద్ర వేశాడు. నీ తల్లి గర్భంలో ఉంటుండగానే నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. పిల్లరా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు మనం కృతజ్ఞత స్థితులు చెల్లించాలి. చూడు, ఇర్మియా గ్రంథం 1:4 వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలా సెలవు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, ప్రతిష్ఠించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. ఎప్పుడు? తల్లి గర్భములో ఉంటుండగానే. when we were in the womb of our mother, మమ్మీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ క్షణం నుండి ఈ రోజు వరకు ఊపిరి పీలుస్తూ ఆరోగ్యంగా మసులుతూ ఉన్న మనకి ఆయన చేసిన కార్యాలు ఎన్నో, 1-2 ఎన్నో అద్భుతాలు. ఇప్పుడు వాట్ షుడ్ వి కన్వే, వాట్ షుడ్ వి గివ్ టు ద లార్డ్? దేవునికి మనం ఏమి ఇవ్వాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. తిమోతికి రాయబడిన 2వ దశలో రాయబడిన పత్రిక 2వ దశలో రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 2వ దశలో రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక
మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉండాలి. ఇట్ ఈస్ మస్ట్. అదర్వైజ్ ఒకవేళ కృతజ్ఞతలు చెల్లించకపోతే మనము కృతజ్ఞత రహితులమైపోతాం, కృతజ్ఞత లేని వారం అయిపోతాం, దౌర్భాగ్యమో వలే కృతజ్ఞత లేని వారి వలె మనం ఉంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం మనకు ఉండాలి. హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. తులసి పత్రిక 3:15. తులసి పత్రిక 3:15లో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 3:15లో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు మరియు కృతజ్ఞులయుండుడి. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞత కలిగి ఉండండి. కొంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంటండి. రోమపత్రిక 1:21లో కొంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు అని ప్రభు ఎంతగానో బాధపడుతున్న సందర్భం. 1:21. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపునూ లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఏమండి, బుద్ధిహీనులైపోయారట, అవివేక హృదయం అయిపోయిందంట. కారణం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దే ఆర్ నాట్ ఏ థ్యాంక్ఫుల్ పీపుల్. కృతజ్ఞత కలిగిన మనుషులు కాదు వారు. మరి ఇజ్రాయేల్ కొరకు నిమిత్తం దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో చూడండి. 106వ కీర్తన 13వ వచనం మనం చూస్తే, ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయిరి. ఇది ఎంత దారుణమైన మాట అండి. ఇది వెంటనే మరిచిపోయారంట. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. ఇది నాలో చాలా. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఒకప్పుడు తినడానికి తిండి కాదు, ఇప్పుడు 5 చేతులు నోట్లోకి వెళ్ళేటట్లు కడుపు నిండగా దేవుడు మంచి ఆహారంతో తృప్తిపరుస్తున్నాడు. మంచి గోధుమ పంటతో దేవుడు నాకు తృప్తిపరుస్తున్నాడు. ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు ఉండేవి కావు, ఇప్పుడు ఎన్ని బట్టలు జతలు ఇచ్చాడండి దేవుడు. ఎన్ని వస్త్రాలు, విలువైన వస్త్రాలు దేవుడికి ఇచ్చాడు. ఒకప్పుడు ఇల్లు లేదు, కమ్మలపాకలో ఉన్నావు, ఇప్పుడు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు కదా. 5,000, 10,000, 15,000 రెంట్ పే చేసి ఉండే స్తోమత స్థాయి దేవుడికి ఇచ్చాడు కదా. ఒకప్పుడు నడుచుకుని వెళ్ళావు, ఆ తర్వాత దేవుడు సైకిల్ ఇచ్చాడు, తర్వాత మోపెడ్ ఇచ్చాడు, తర్వాత స్కూటర్ ఇచ్చాడు, తర్వాత బైక్, తర్వాత కారు ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వలేదా? చేయలేదా దేవుడు? ఇవన్నీ దేవుడిచ్చినవు కాదా? ఒకప్పుడు ఏమి కాదు, నిరాకారం, ఇప్పుడు ఆకారం వచ్చింది, దేవుడు దీవించాడు. ఒకప్పుడు ఒంటిగా ఉన్నావు, ఇప్పుడు దేవుడు నీకు లైఫ్ పార్ట్నర్ ఇచ్చి మంచి బిడ్డలు ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించాడు. వీటన్నిటి నిమిత్తము మనం ఎలా ఉండాలి సార్? కృతజ్ఞత చెల్లింపబద్ధులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వీ షుడ్ ప్రైజ్ గాడ్, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎఫెసీ పత్రిక 1:16లో పిల్లలు మానక కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1:16లో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే మీ మనోనేతలను వెలిగించాడు కాబట్టి. మీ నిమిత్తమై మానక, నాన్ స్టాప్, కంటిన్యూస్లీ ప్రైజింగ్, కంటిన్యూస్లీ థ్యాంక్స్ గివింగ్, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పెట్లుగా. అదే 1 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2:13లో కూడా మరి మనం చూస్తాం. 2 తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2:13లో
ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించదు కనుక మేమును మానక దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాము. మానక అన్నాడు ఇక్కడ, మానక ఇంతకలేమో కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. ఇక్కడ మానకుండా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి అని దేవుడు ఆశ. ఎఫెసీ పత్రిక 5:20 చూడండి. 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తను గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించు. ఎల్లప్పుడూ, ఆల్వేస్, సర్వకాల సర్వావస్థలందు మనము కృతజ్ఞులమై ఉండాలి. ఉందా కృతజ్ఞత? మనం తింటున్న ప్రతి మెతుకు పిల్లల దేవుడు మనకి ఇచ్చింది తెలుసా మీకు? మనం తాగుతున్న ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ద వాటర్ దేవుడు మనకి ఇచ్చింది. మనం పీలుస్తున్న ఆ యొక్క గాలి, ఆక్సిజన్ దేవుడు మనకి ఇచ్చింది. మనం మసులుతున్నామంటే మనకి ఎనర్జీ, ఆ శక్తి, బలము దేవుడిచ్చింది. అంటే కొనగలుగుతున్నామంటే, పనిచేసి కూడా శక్తి ఇచ్చి కొనగలుగుతున్నామంటే దేవుడిచ్చింది నీకు. ఎందుకు నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావు? ఎందుకు కృతజ్ఞత లేకుండా ఉంటున్నావు? ఈ రాత్రి నా అంశం ఏంటో తెలుసా? బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞులై ఉండండి. ఇజ్రాయేలీలు వెంటనే మర్చిపోయారంట. వెంటనే దేవుని చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయారంట. ఏం మనుషులండి వాళ్ళు! దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఇజ్రాయేలీలకి ఆ 40 సంవత్సరాల అరణ్యయాత్రలో. కాబట్టి ఎన్ని అద్భుతాలండి. ఆ విడుదల చేసేటప్పుడు, విమోచించబడేటప్పుడు మోషేని, అహరోన్ని పంపించి దేవుడు ఐగుప్తులో 10 తెగులు రప్పించి ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఎర్రసముద్రం పాయలైన దగ్గర నుంచి కానాను చేరే వరకు అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం దేవుడు చేసుకుని వెళ్తానంట. వెంటనే మర్చిపోయారంట. దే ఫర్గాటన్ గాడ్. కృతజ్ఞత లేనివారుగా, కృతజ్ఞత రహితులుగా మిగిలిపోయారు. ఈరోజు మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా? కృతజ్ఞత లేని వారంగా ఉన్నాము. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాదు, మన జీవితంలో హెల్ప్ చేసేవారికి, సహాయం చేసిన వారికి, మన జీవితం నిలబెట్టిన వాళ్ళని, మన బలపరిచిన వారిని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అది గాడ్స్ నేచర్. అది ఒకప్పుడు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఎవరో సంబడి నీ జీవితం నిలబెట్టారు. సంబడి మేక్ యూ స్టాండ్. ఎవరో నీకు సహాయం చేశారు. వారి పట్ల కృతజ్ఞత ఉందా నీకు? కృతజ్ఞత రహితమైన హృదయం నీకుంటే ఈ రాత్రి మార్చుకో. ప్రభా, నాకు ఆ కృతజ్ఞత కలిగిన హృదయం దయచే ప్రభా. పిల్లలు, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయం, ఫర్ ఎవ్రీథింగ్. అది మనందరికీ తెలుసు. 5:16 మొదటి దశలో తీయకర్లేదు. ప్రతి విషయం ముందు కృతజ్ఞతలు చెల్లించాలి. ఫిలిప్పి 4:6 చదివితే బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. 4:6. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత చదవండి. కృతజ్ఞత పూర్వకంగా మేము విన్నపం దేవునికి తెలియజేయండి. కృతజ్ఞత పూర్వకంగా దేని విషయమై చింతపడకూడదు కానీ, డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్ బట్ ప్రైజ్ గాడ్, ఫర్ గ్లోరిఫై హిమ్, ఫర్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞులై ఉండండి అని దేవుడు కోరుతున్నాడు. పిల్లలకి మనం ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే పరలోకంలో 24 పెద్దలు, పిల్లలు 4 జీవులు, కోట్లాది మంది దేవదూతలు, కెరూబులు, సెరాపులు, పరిశుద్ధులు, వీరందరూనంట దేవునికి ఏం చెల్లిస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. 10-11 చూడండి, 12 వరకు. సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. సింహాసనం ఉంది. సింహాసనం చుట్టూ పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు. ఆ చుట్టూ దేవదూతల సమూహం ఉంది. వారందరూ ఏం చేస్తారు? సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమని మహిమయు జ్ఞానమును దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, బలము కలుగును గాకనియు చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్.
పరలోకంలో జరుగుతున్న కార్యక్రమం ఇదే ప్రియులరా. ఎన్ని అద్భుతాలు! స్తోత్రం అంట, మహిమంట, జ్ఞానము, స్తోత్రము, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము మా రక్షణకర్త అయిన యేసయ్యకి చిల్లును కాక అని కృతజ్ఞతాపూర్వకంగా మా రక్షణకై స్తోత్రమయ్యా. ఎందుకంటే రక్షణ లేకపోతే మేము ఇక్కడ వరకు రామయ్యా. రక్షణ పొందకపోతే నరకానికి పోయేవారు అయ్యా. మమ్మల్ని రక్షించుకొని మీ రక్తంతో మమ్మల్ని కడిగి కొని ఈరోజు పరలోకానికి వచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావయ్యని మా రక్షణకాయానికి స్తోత్రమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు పరలోకంలో. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం పిల్లల. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో అక్కడ ఇశ్రాయేలీయులు యెహోషాపాతు దినాల్లో గొప్ప విజయం దేవుడిస్తే వారు 4వ దినము బెరాకా లోయలోకి వెళ్ళి ఏం చేశారో చూడండి. 20వ అధ్యాయం 26వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టారంట. పిల్లలు ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. ఆ యుద్ధంలో అద్భుతంగా దేవుడు విక్టరీ ఇచ్చాడు. ఆ టైంలో 3 రోజులంట వారట కొల్ల సొమ్ము మరి కూర్చుకున్నారంట. 3 రోజులు పట్టిందంట కొల్ల సొమ్ము. అంటే శత్రువుల దగ్గర నుంచి వెండి, బంగారము, ధనము కూర్చుకున్నారు. 3 రోజులు కూర్చుకుని విస్తారమైన కొల్ల సొమ్ము కూర్చుకుని ఎవరింటికాడ పోలా, ఉంటాం సార్ అని చెప్పి ఇంటికి పోలా. వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, అందరూ ఒక లోయలో, వ్యాలీలో, దాని పేరు బెరాకా వ్యాలీ, ఆ బెరాకా లోయలో కూడి వారందరట ఏం చేశారంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. అందుకే ఆ వ్యాలీ కంట బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అంటే అర్థం ఏంటంటే అనగా స్తుతి, ఆశీర్వాదం. ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఉంటుందో అక్కడ రిచ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను నిలవబెట్టాడు. నిన్ను నిలబెట్టడానికి ఎవరినో వాడుకున్నాడు దేవుడు. దేవుని పట్ల, మనుషుల పట్ల, దైవజనుల పట్ల, మరి నీకు హెల్ప్ చేసిన వారి పట్ల కృతజ్ఞత భావం ఉందా? దేవుని బిడ్డలమైన మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్స్ గివింగ్ హార్ట్. చాలామంది జీవితంలో లేదు. అందుకే రిచ్ బ్లెస్సింగ్స్ లేవు, అందుకే ఆశీర్వాదం లేదు. అక్కడ ఎవరైనా సహాయం చేస్తే అంటే మరుసటి రోజు కనబడితే పలకరించో కూడా హృదయ గర్వం మనకి. అలాంటి ఇక సాఫ్ట్ మైండ్లోకి మనం రావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే అంశం గురించి మనం స్టడీ చేస్తున్నాం కదా. యోహాను సువార్త 6:11 చూడండి. యేసు ప్రభువు వారు ఏం చేశారు చూడండి. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. యోహాను 6:11 చూడండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. ఆమేనా. వారు తృప్తిగా తిన్న తర్వాత, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు వడ్డించాడో అక్కడ ఏమొచ్చిందంటే తృప్తి వచ్చిందంట. ఆమె తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా, ఏ నష్టం కూడా ఉండదంట. మిగిలిన ముక్కలు మిగులుతాయంట అన్ని. తన శిష్యులతో చెప్పాను. చూడండి 3 అద్భుతాలు. యేసు ప్రభు వారు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని ఏం చేశారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లించాడో పిల్లరా మరి గొప్ప తృప్తి వచ్చేసింది, సాటిస్ఫాక్షన్. పిల్లరా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమీ నష్టపోకుండా, నష్టమేమీ ఉండదు నీకు, లాభమే. నష్టాలన్నీ ఎగిరిపోతాయి, కష్టాలన్నీ ఎగిరిపోతాయి, లోట్లన్నీ, లోపాలన్నీ ఎగిరిపోతాయి. వారు తినగా తృప్తి పొంది పిల్లరా మరి 12 గంపలు మిగిలాయట. అంత గొప్ప మల్టిప్లై అయిపోయింది, మల్టిప్లైడ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభు. పిల్లరా లూకా సువార్త 17:16 ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ప్రభు వారిని స్వస్థపరిచిన తర్వాత వారు ఏం చేశారు? లూకా సువార్త 17:16 ఉందా కృతజ్ఞత హృదయం?
లేకపోతే ప్రభువా నాకు కృతజ్ఞత హృదయం దయచే ప్రభు అని అడిగి రాత్రి. అది మంచి యాటిట్యూడ్, అది మంచి క్యారెక్టర్. అది చాలామందికి లేదు ఈ దినాల్లో. గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు 17-16 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదం మీద సాగిలి పడిన వాడు సమరయుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన యెరూషలేము నాకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. వాస్ అ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. సమరయ అంటే అన్ని జనులు, గలిలీ అంటే ఇశ్రాయేలీలు. అన్ని జనులకి ఇశ్రాయేలీకి మధ్యలో ఉన్నాడు ఆయన. అటు ఇశ్రాయేలీకి దేవుడు, అన్ని జనులకి దేవుడు. ఇంతవరకు వస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ గ్లోబ్ మీద ఉన్న 222 దేశాలకి దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు, ప్రభు అయిన యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఈస్ అ గాడ్ అండ్ లార్డ్ టు హోల్ యూనివర్స్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఇక్కడ గలిలయ సమరయ మధ్యలో వెళ్ళిపోతుంటే 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి దూరంగా నిలబడి ప్రభువా మమ్మల్ని కనికరించు కనికరించు అని కేకలు వేశారు. ప్రభువారిని చూచి ఏమన్నాడు తెలుసా? ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మీరు వెళ్ళి యాజకునికి మీ శరీరాలు కనపరుచుకుంటారా, వెళ్ళండి అన్నాడు. ఎంత ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత దయగల దేవుడు అండి. అడిగితే చాలు, నువ్వు వస్తే చాలు, నువ్వు వేడుకుంటే చాలు, మొర్ర పెడితే చాలు. తలనేలకేసి కొట్టుకోకర్లేదు, ఉపవాసం ఉండక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, ఏవేవో ఏం చేయక్కర్లేదు. నువ్వు వేడుకుంటే చాలు, మొర పెడితే చాలు. వారు ప్రభువా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారంట. ప్రభువారు మొర విని మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి, వెళ్ళండి, మీరు చెక్ చేయించుకోండి. యాజకుడు ఇస్తాడు సర్టిఫికేట్, క్లెన్స్డ్ అని, శుద్ధుడయ్యాడు. కుష్ఠరోగం ఎవడని విడిచిపెడితే, కుష్ఠరోగం సాధారణంగా మరి పాలు వెలుపులు ఉంటారు, పట్టణానికి లేకపోతే ఊరికి వెలుపున ఎక్కడో చీకట్లో ఉంటారు వాళ్ళంతా. ఎప్పుడైనా వారు స్వస్థత పొందుకుంటే, ఎప్పుడైనా వారిలో ఎవరైనా శుద్ధులైతే వారు ఏం చేయాలంట, మరి కొన్ని సాక్రమెంట్స్ ఉంటాయి, కొన్ని చేయాల్సిన విధానాలు ఉంటాయి, బలి అర్పణలు అవి ఉంటాయి. అవన్నీ చేయడానికి మందిరానికి వచ్చి అన్ని యాజకుడికి చూపిస్తే యాజకుడు పైన కింద చెక్ చేసి నీవు శుద్ధుడు అయ్యావు అని సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ పట్టుకుంటే ఎవరు ఇంకేమన్నారు, అంటున్నారు మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి, మీరు స్వస్థత పొందుతారు, వెళ్ళండి. వారు వెళ్ళుచుండగా 14 వచ్చినాం, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి యాజకులకు వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా వారు వెళ్ళుచుండగా మార్గ మధ్యలోనే స్వస్థ వచ్చేసింది. వారు వెళ్ళుచుండగా స్వస్థ వచ్చింది. నమ్మారు వాళ్ళు. దే బిలీవ్డ్ జీసస్ వర్డ్స్. యేసుప్రభు మాటల్ని విశ్వసించారు. పిల్లల నమ్ముట నీ వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యమైన మా వాక్కు వారు జ్ఞాపకం చేసుకుని ఆ కుష్ఠరోగులు వెళుతూ ఉన్నారు. మార్గం మధ్యలో వెళుతుండగా స్వస్థత పొందే శుద్ధులైపోయారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి వాడు యాజకుల దగ్గరికి కూడా వెళ్లకుండా వాడు గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు ఆయన కృతజ్ఞత చెల్లించు పాదముల మీద పడ్డాడు. పిల్లరా, అందులో ఒకడు శుద్ధుడు అవడం చూసుకున్నాడు. అయ్యో నేను కుష్ఠరోగినే, దేవుడు యేసుప్రభు తన దయచేత తన కనికరించేత నన్ను స్వస్థపరిచాడు, నేను ఇక్కడి నుంచి యాజకుడి దగ్గర అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే ఏమి కృతజ్ఞత ఇది లేదు. మొదట నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్ అని అన్ని యాజకుడు లేదు అవన్నీ పక్కన పెట్టి ముందు యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను. పిల్లరా, ఈరోజు ఈ దినాల్లో దేవుడు చేసిన మేలకై నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు, ఎవరిని గనపరుస్తున్నావు? మనుషులు ఆ సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చింది, ప్రార్థన చేస్తే వస్తుంది. పిల్లరా, ప్రార్థన చేయడం వరకే దైవజనులు, స్వస్థపరిచేవాడు దేవుడు. మహిమ ఆయనకి, కృతజ్ఞతలు ఆయనకి, యేసు ప్రభువుకి, స్తుతులు స్తోత్రాలు ప్రభువుకి చెల్లించాలి మనం. ఏ నరమాత్రుడు మహిమపరచబడ్డానికి వీల్లేదు. నో మ్యాన్ కెన్ బి ప్రైజ్డ్, దట్స్ ఇట్. ఏ మనుషుని ముఖం కనబడకూడదు.
కేవలం ప్రభు అయిన యేసయ్య మాత్రమే కనబడాలి మన జీవితాల్లో. వీ షుడ్ వర్షిప్, వీ షుడ్ గ్లోరిఫై హిమ్ ఓన్లీ అలోన్. ఆయన మాత్రమే కనిపించాలి. ఈ కుష్ఠరోగి వచ్చి పిల్లలు ఏం చేశాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట, సాగిరపడి కృతజ్ఞత చెల్లించాడట. ప్రభు అన్నారు, అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా? ఎలా 10 మంది వచ్చారు కదా మీరు, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఆ తమ్మండుగురు ఎక్కడ? వేరే అదర్ 9 కృతజ్ఞత లేని వాళ్ళు అయ్యే వాళ్ళంతా. ఇక్కడ ప్రభు చెప్పకనే చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఈ అన్యజనుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరచినని వానితో చెప్పాను. ఈ అన్యుడు తప్ప, సమరుడు తప్ప మిగతా తమ్మండుగురు ఎక్కడ? కృతజ్ఞత లేని వాళ్ళు అయ్యే వాళ్ళంతా. స్వస్థత పొందుకున్నారు, యేసు ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్నారు, దీవెన పొందుకున్నారు, ఉద్యోగం పొందుకున్నారు, బిడ్డలు పొందుకున్నారు, అన్ని పొందుకున్నారు, కానీ కృతజ్ఞత లేని వారు అయిపోయారు. ఆ తొమ్మండుగురికి వీడికి తేడా ఏంటి తెలుసా? ఆ తొమ్మండుగురిని వారు యేసు ప్రభు యొక్క స్పర్శ పొందలేదు, వారు అనుభవించలేదు. వీడు యేసు ప్రభు వారి యొక్క పాదాల స్పర్శ. ఆయన పాదాల మీద పడిపోతే ప్రభు వాడి తల నిమురుతూ నాకు తెలిసి హత్తుకొని ఉంటాడు. ప్రభు వాడి తల మీద చేతులు ఉంటాడు. వెల్డన్, కృతజ్ఞత కలిగిన వాడు. నీ విశ్వాసం లేచిపోము, నీ విశ్వాసం స్వస్థపరచనని వానితో చెప్పాను. కృతజ్ఞత కలిగిన అనుభవం, ఇది చాలా మంచి క్యారెక్టర్. ఈరోజు ఈ కృతజ్ఞత మనకు ఉంది. ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్, ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత మరి హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత రహితమైన జీవితంలో ఉన్నాను. ప్రభు అన్నీ చూస్తాడండి. ప్రభు మనల్ని కనిపెడుతున్నాడండి. మన ప్రవర్తన కనిపెడుతున్నాడు ఆయన. మందిరానికి వెళ్తాం, ఎలాంటి ముట్టతో వెళ్తున్నాం? దేవుని సన్నిధికి ఎలాంటి హృదయంతో వెళ్తున్నాం? కొంతమంది మందిరానికి వచ్చిన దగ్గర నుంచి అలంకరణలు, వస్త్రాలు, దే వాంటెడ్ టు షో దెమ్సెల్వ్స్. వారు వేసుకున్న విలువైన వస్త్రాలు, పిల్లల ఆభరణాలు, ఇవన్నీ షో వేషధారణతో వెళ్తున్నారు మందిరానికి. కొంతమంది ఎలా వెళ్తున్నారంటే, వెళ్ళాలి, నేను క్రైస్తవులు కాబట్టి వెళ్ళాలి. కొంతమంది మనుషులు సంతోషపెట్టడానికి వెళ్తున్నారు. నో, వీ షుడ్ నాట్ గో లైక్ దాట్. హౌ షుడ్ వీ గో? కృతజ్ఞత హృదయంతో. అదే అంటున్నాడు కదా 91:4 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములలోనికి ప్రవేశించాడు. ఎంటర్ ఇంటు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. అలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం ప్రభు మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. బెరాకా లోయలో వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు గొప్ప ఆశీర్వాదం వారి తల మీదకి వచ్చింది. ఈరోజు నీవు కృతజ్ఞత హృదయం కలిగి ఉండు. నీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత హృదయం కలిగి ఉండేటట్లు నేర్పించు. దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉండటం నేర్పించింది నీ ఫ్యామిలీ మెంబర్స్కి. వాక్యం చెప్పిన కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతున్నారు. పిల్లల ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే కృతజ్ఞత, థ్యాంక్ఫుల్ హార్ట్. కృతజ్ఞత హృదయాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. హీ విల్ బి హ్యాపీ. ఆ కుష్ఠరోగం చేసి ప్రభు ఎంత సంతోషించాడు చూడండి. వారిని బట్టి ఆనందించాడు, వారి విశ్వాసాన్ని బట్టి సంతోషించాడు, కానీ వీడిని బట్టి ఇంకెక్కువగా అధికంగా ఆనందించాడు ప్రభు. మిగతా తొమ్మండుగురు ఎక్కడ? నువ్వు ఆ తొమ్మండుగురు గుంపులో ఉన్నావా? ఈ ఒక్కడి గుంపులో ఒకళ్ళలాగా ఉన్నావా? ఆయన పాదముల మీద పడి ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా కన్నీటితో, కృతజ్ఞత హృదయంతో ఆయన పాదాలు పట్టుకుని స్తుతించేవారుగా ఉండాలి. అలాంటి విరిగినరిగిన హృదయం. కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుందంటే విరిగినరిగిన హృదయం నుంచి వస్తుంది. రాత్రి మనం అందరమే కృతజ్ఞత హృదయం కలిగిన వారిగా ఉంటూ మన ఆత్మీయ జీవితాలు కొనసాగించి ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండినట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. లెట్స్ ప్రే. అయ్యో, అంత దౌర్భాగ్యుడయ్యా, పలుమార్లు కృతజ్ఞత లేనివాడిని అయిపోయినాయా ప్రభా. కృతజ్ఞత ఆ క్యారెక్టర్ నాలో లేదయ్యా. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అతిశయపడుతున్నానయ్యా. ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి అతిశయపడుతూ డంబంగా ప్రవర్తిస్తున్నానయ్యా. కృతజ్ఞత లేదయ్యా. నాకు కృతజ్ఞత హృదయం దయచేయి ప్రభా. ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తినయ్యా, ఈరోజు మీరు నాకు అన్నీ ఇచ్చావు. నీవు నాకు అన్నీ ఇచ్చావు తండ్రి. దేవుని పట్ల, మనుషుల పట్ల, సహాయం చేసిన వారి పట్ల, జీవితాన్ని నిలవబెట్టిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం
ప్రభా నాకు నేర్పించు తండ్రి. అలాంటి మనసు నాకు ఇవ్వండి. పరిశుద్ధుని తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. బెరాక లోయలో మీ ప్రజలు ఇజ్రాయేలీలు మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా కనబడుతుంది. ఆ సమరయుడు వచ్చి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు చిన్న చేప పట్టుకుని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రభా ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలని, ఎల్లప్పుడూ చెల్లించాలని, బొద్దులు మానక చెల్లించాలని కృతజ్ఞతలు లేఖనం నుంచి మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యాన్ని మా హృదయాలను ఫలింపచేయండి. ఎంతమంది విన్నారో ప్రభా, ఎంతమంది వినబోతున్నారో వారందరి జీవితంలో డూ ఎ మిరకల్స్, డూ ఎ వండర్స్, ఆత్మీయ మార్పు, ఒక విప్లవాత్మకమైన ఆత్మీయ మార్పును, ఉద్యమాన్ని వారికి దయచేయండి. ప్రభా సంఘాన్ని మీరు అక్కడి వరకు సిద్ధపరచండి. రాత్రి లైవ్ని దీవించారు, రేపు వరకు మమ్మల్ని సిద్ధపరచండి. అందరినీ స్వస్థపరచండి, అందరిని విడిపించండి, అందరిని ఆశీర్వదించండి, అందరి కన్నీరు తొలవండి, అందరూ అక్కర్లో తీర్చండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి నీ ప్రజల్ని. ప్రభా ఇజ్రాయేలీలంట వెంటనే మర్చిపోయారంట, మీరు చేసిన కార్యాలు వారు వెంటనే మర్చిపోయారు. మేము చాలాసార్లు మర్చిపోయే వారిగా ఉన్నాం, మేము మర్చిపోయాం కూడా, కృతజ్ఞత లేని వారిగా ఉన్నాం, కృతజ్ఞత రహితులుగా ఉన్నాం. మమ్మల్ని క్షమించి వాక్యాన్ని మరి రిసీవ్ చేసుకుని వాక్యానికి నాయన లోబడే వారికి మాంసపు గుండె హృదయం మాకు దయచండి, మెత్తని హృదయం మాకు దయచండి, రాతి గుండె మాలోంచి తీసివేయండి. నీ ప్రజలు ఆశీర్వదించమని మహిమ గంత ప్రభులు మీకే అర్పిస్తాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగు చూస్తూ తెస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి. కృతజ్ఞత హృదయులై ప్రభువుని సంతోషపెట్టి ముందుకు సాగే కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి రాత్రి లైవ్లోకి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీరు విన్న ఈ సందేశాన్ని షేర్ చేయండి. మరి దేవుని యొక్క ఆ మనస్సు, ప్రభు యొక్క క్యారెక్టర్ మనం కూడా కలిగి ఉందాం. వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రతిరోజు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. అయితే మమ్మల్ని క్షమించండి, సమయానికి ఒక కన్స్టెంట్ సమయానికి మేము రాలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల. మోస్ట్ ప్రాబ్లీ 8-9కి మధ్యలో ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్లో చూసినా, ఆ తర్వాత చూసినా మొత్తం మెసేజ్ వినండి. మీరు వాక్యాన్ని హృదయంలో పోగేసుకోండి, వాక్యాన్ని హృదయంలో వెతుక్కోండి. ప్రభు రాకడ వరకు సిద్ధపడాలి, అది నా టార్గెట్. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులంతా ప్రభు రాకడ వరకు సిద్ధపడాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.